సిద్ధము చేయు సంగమిదే, సిద్ధము చేయు సంగమిదే. బైబిల్ మిషను నాయకుడు ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో బైబిల్ మిషన్లో ఏర్పాటు దీవెనలు అందుకొనుచున్న మనలందరినీ తండ్రి తన ఆత్మతో నింపివేయును గాక. ఆమేన్. ఈ దినము చాలా ప్రత్యేకమైన దినము. బైబిల్ మిషను బయలుపడినటువంటి దినము. బైబిల్ మిషన్ యొక్క యానివర్సరీలో ప్రవేశించిన మనందరినీ గ్రంథము నుండి మీద విసరుడి, దాని పరిమళమును వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించును గాక. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడైన తండ్రి వందనములు. అపరిమిత జ్ఞాన సంపన్నులైన మీరు మా మిమ్మల్ని చేసుకునే అనేక పద్ధతులలో ప్రార్థనా పద్ధతి, ఆరాధన పద్ధతి ద్వారా తండ్రి అని సమీపించుటకు ఇచ్చిన చనువును బట్టి వందనము. బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేక ఏకీభవించి ఉండగా ద్వారా చూచేవారిని, ఆలయంలో ఏకీభవించిన వారిని ఆత్మపూర్ణుగా అభిషేకించి వినేవారిని, వివరించే వారిని స్వాధీనం అందించుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకోమని మా మధ్య తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకు, మీ హృదయములకు కావలియుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా బైబిల్ని దేవుడు 15-16 శతాబ్దాల్లో ఏర్పాటు చేసి ఒక సింహపు గుండె కలిగిన వ్యక్తిగా మార్టిన్ లూథర్ గారిని, జర్మనీ దేశస్థుని దేవుడు వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 1938 జనవరి 31వ తారీఖున దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు రాజమండ్రిలో శాంటోరియం ప్రక్కన ఉన్న గదిలో ఉన్నప్పుడు బలమైన గాలి వీచినప్పుడు ఆ గాలిలో బంగారపు అక్షరములతో బైబిల్ మిషను బయలుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియు దైవాజ్ఞానున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు దైవాజ్ఞానున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మురియుచురే పగళ్ళు స్మరించుచుండు నగడు ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు.
కాదు ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. బైబిల్ అనగా మరి 66 పుస్తకముల సముదాయంగా మనం చూస్తూ ఉన్నాం. మిషన్ అనగా పని. వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ దినము చాలా ప్రత్యేకమైన దినముగా మనం చూస్తూ ఉన్నాం. గాలిలో బంగారు అక్షరములతో ఒక వృద్ధునికి బైబిల్ మిషను బయలుపరచబడిన దినము. 84 సంవత్సరాల నుంచి మహావృక్షమై అంచెలంచెలుగా బైబిల్ మిషన్ ఏ రీతిగా ఎదుగుతున్నదో మనం చూస్తూ ఉన్నాం. రాజమండ్రిలో యోనా గారు సత్యవతమ్మ గారి యొక్క కుమారులుగా మొంగమూరి దేవదాసయ్య గారు కనపడుతూ ఉన్నారు. వారు బాల్యంలోని దైవ ప్రత్యక్షత కలిగిన వారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగితిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. నేను బాలుని అంటే నేను బాలుడు అనవద్దు, అనేక జనములను మరి నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తున్నానని దైవజనునికి ఒక ప్రవచనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఉన్నారు, నూతన మిషన్కు చెందిన వారై ఉన్నారు. అలాగనే దైవజనులు చిన్నతనంలో ఉన్నప్పుడు వారి ఇంటి దగ్గర ఒక చింత చెట్టు ఉంది. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వారి తల్లి సత్యవతమ్మ గారి చాట్లో బియ్యం పోసుకొని వేరుతూ ఉంటే ఒకరు వచ్చి దేవదాసు ఉన్నారా అని అడిగితే లేరయ్యా బడికి వెళ్ళారని చెప్పారట. నేను వచ్చానని దేవదాసు చెప్పు అంటే నీ పేరేంటయ్యా అని అడిగారట వారి తల్లిగారు. ఉన్నవాడను అనువాడనని చెప్పు, దేవదాసుకు తెలుసు అని చెప్పారట. అయ్యా నీ కొరకే వచ్చారు, పేరు అడిగితే ఉన్నవాడను అనువాడనని చెప్పారు అంటే ఆ మాట విన్న వెంటనే బాలుడైన దేవదాసయ్య గారు మోకరించి, అమ్మా ప్రభు మన ఇంటికి వస్తే నువ్వు గుర్తించలేదా, ఉన్నవాడు అనువాడు ఆయనే కదా అని చక్కని విషయాన్ని తెలియచేశారట. బాల్యములో సమూయేలు ప్రవక్త దీపవృక్షము దగ్గర పండుకున్నప్పుడు సమూయేలుని పిలిచిన దేవుడే వీరింటికి వచ్చి దేవదాసు దేవదాసు అని పిలిచినట్టు చూస్తూ ఉన్నాం. చాలా మంది అంటారు బైబిల్ మిషన్ వారికి దేవదాసు అయ్యారే దేవుడని. ఈ మాట అయ్యగారు కాలంలో కూడా అన్నారట. ఎవరు ఈ మాట అన్నారు చెల్లదు, నా పేరులోనే దాసుడు అనే మాట ఉంది, దేవదాసు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దాసులుగా తగ్గించుకొని ఎప్పుడైతే ఉంటామో చక్కటి ప్రత్యక్షతనిచ్చువారై ఉన్నారు. దైవజనులైన మొంగమూరి దేవదాసయ్య గారికి వాక్య ప్రత్యక్షత ఉంది, వాక్కు ప్రత్యక్షత ఉంది, దర్శన ప్రత్యక్షత అనేది ఉంది. అలాగని ప్రభుని ముఖాముఖిగా స్వయముగా చూస్తూ మాట్లాడే ప్రత్యక్షత ఉంది. వారు రాజమండ్రిలో వార్తలుగా ఉన్నప్పుడు ప్రభు వచ్చి చక్కగా మాట్లాడుతూ ఉన్నారట. ఆ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ అమ్మో అయ్యగారు ప్రభు మాట్లాడుకుంటున్నారు అంటే వెంటనే అయ్యగారు ప్రార్థన చేశారట. ప్రభా ఇది వీరికి మరుచే, వారి వృద్ధాప్యం వరకు ఈ విషయం జ్ఞాపకం రాకుండా
మరుగు చేయి నాయనా అని ప్రార్థన చేశారు. నేను 2004లో న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఆక్లాండ్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే దాని స్పీకర్గా నన్ను ఇన్వైట్ చేశారు. అప్పుడు మీరెవరు అంటే నేను బైబిల్ మిషన్ నుంచి వచ్చాను, బైబిల్ మిషన్ ఎవాంజలిస్ట్ అంటే ఒక పెద్ద ఆయన ఇచ్చారు. ఆయనకి 85 సంవత్సరాలు ఉన్నాయి. దేవుడు కనబడును మాట్లాడును అని చక్కటి వాగ్దానితో మిషన్ స్థాపించిన మొంగమూరి దేవదాసయ్య గారు ప్రభు మాట్లాడుకుంటాం నేను చూచాను. ఇది వీరికి మరుగు చేయండి అని అయ్యగారు ప్రార్థన చేశారు. ఇప్పుడు అమ్మగారు మాట్లాడుతుంటే అయ్యగారు చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చింది అని చక్కని మాట అనేది చెప్పడం జరిగింది. అలాగే మనం చూస్తే బైబిల్ మిషన్ గాలిలో రాసి బంగారపు అక్షరాలతో చూపించారు. ప్రపంచమంతటా ప్రతి చోట గాలి విసురుతూ ఉంది. గాలి లేదు అంటే ప్రాణం లేనట్టే. బైబిల్ మిషన్ కూడా అన్ని దేశాలు అన్ని ప్రాంతాల్లో ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. మరి రక్షణ వార్త ఇతర దేశాల నుండి వచ్చింది. రాకడ వార్త మరి ఇండియా దేశం నుండి ప్రపంచ దేశాలకు వెళుతుంది అన్నది గొప్ప ప్రవచనమై ఉన్నది. ఆది కాండంలో మనందరికీ తెలుసు, ఏదేదో తోటలో మానవుని మట్టిలో నుండి నిర్మాణం చేసి నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 2:7 దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. మనము నిమిత్తమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు స్మరణ చేయుచుండును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుడు బైబిల్ విషయాన్ని గాలిలో బయలుపరిచారు. గాలి కంటికి కనపడదు, అలాగనే కంటికి కనపడని నెరవేర్పులు ప్రభు చూపించి వారై ఉన్నారు. పరమగీతము 4:16 ఉత్తర వాయువు ఏకించుము, దక్షిణ వాయువు వేంచేయుము. ఉత్తరపు వాయువు వేడి గాలి వస్తూ ఉంటుంది. ఈ ఉత్తర వాయువు పర్వతాల మీద వీస్తూ ఉంటుంది. దక్షిణపు వాయువు చల్లటి గాలి, ఇది సముద్రాల మీద మరి వ్యాపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 22వ పుస్తకము రచయిత దావీదు కుమారుడైన సొలొమోను. ఈ గ్రంథానికి 8 అధ్యాయాలు ఉంటాయి. వ్యక్తి దిద్దుబాటు, సంఘం యొక్క సిద్ధపాటు, దైవజనులు అతి చిన్న వయస్సులో పరమగీతము ప్రకటన గ్రంథ వివరణ మొదటిగా వారు రాసి ఉన్నారు. అప్పటి వరకు పరమగీతం ఎవరు విప్పేవారు కాదు. ప్రకటన గ్రంథం అంటే భయము అనుకునేవారు. ఇంచుమించు బైబిల్ మిషన్ బిడ్డలందరికీ 22 అధ్యాయాలు కట్టది. నా కట్టద ప్రతిరోజు చదవమన్నారు. మరి 24 చక్కటి దీవెనలు, 7 ధన్యతలు, 7 రాకడలు, ప్రభు 7 యొక్క రూపాలు, 7 సంఘాలు కనపడతాయి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో
ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయను. చిన్న ఆసియా గురించి రాసిన ఆసియా ఖండంలోనే భారతదేశం ఉంది కనుక మనకు కూడా శుభము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దాసుడు అనే మాట చూస్తున్నాం, ప్రత్యక్షత అనే మాట చూస్తున్నాం. 3వ వచనంలో సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. కాబట్టి ప్రకటన గ్రంథం వినేవారు ధన్యులే, చదివేవారు ధన్యులే, వ్రాసేవారు కూడా ధన్యులే అని మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను పరమగీతం రాశారు అంటే మనందరికీ తెలుసు. యెరూషలేము దేవాలయాన్ని 3 భాగాలుగా కట్టుతూ ఉంది. ఆవరణం 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. సామెతలు చదువుకున్న యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము. ప్రసంగి గ్రంథానికి దానియేలు 12 అధ్యాయాలు కూడా మనకు కనపడుతుంది. సమస్తము వ్యర్థమని ప్రసంగించి కూర్చున్నాడు. ఇది వేదాంతుల వరకు వ్రాయబడినట్టు చూస్తూ ఉన్నాం. అతి పరిశుద్ధ స్థలానికి పోలిగా పరమగీతాన్ని చూస్తూ ఉన్నాం. ఇది పరములకు సంబంధించిందే కానీ ఇహములకు సంబంధించింది కాదు. కాబట్టి పరమగీతము అనగా పరలోకపు పాట, బాట, మాట, ఓట, కోట, తోట అని మనం చూస్తూ ఉన్నాం. సార్వత్రిక సంఘాన్ని ఒక తోటతో పోల్చారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు, నీటి ఓట వలె ఉండెదవు. పరమగీతము ఒక కోట, రక్షింప నేరక ఇండునట్టు యెహోవా హస్తము కొరచ కాలేదు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో జకర్యా 9:12 బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ దినాన ప్రార్థనలో ఏకీభవించిన వారికి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. గీతము ఒక ఊట, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట అని మనం చూస్తున్నాం. కీర్తనలో మా ఓటలన్నీ నీ యందు కలవు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యోహాను సువార్తలు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో జీవజల నదులు పారులు. పరమగీతాన్ని మనం చూసి 16 నీ మాటలు నాకు దొరకగా దేవుని యొక్క వాగ్దానములు, మాటలు. అందుకే యూదులు 2726 అక్షరాలు ఉన్నాయి ఈ పరమగీతము 8 అధ్యాయాలు. దేవుడు ప్రభువు అనే మాట రాదు, కానీ ప్రతి వచనములో సంఘ సిద్ధపాటు, వ్యక్తి దిద్దుబాటు కనపడుతూ ఉంటుంది. ఒక అమ్మాయిని వివాహం చేయాలంటే వరుడు ఎలాంటి వాడు? సొంత ఇల్లు ఉందో లేదో, పిల్లని బాగా చూసుకుంటాడో లేదో ఎంక్వైరీ చేయకుండా వధువుని అంత తొందరగా ఇవ్వదు. ఆ వరుడు కూడా వధువును చూస్తాడు, ఎలా ఉంది, ఎలాంటి ముఖ లక్షణములు కలిగి ఉంది అని. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం వరకు చూస్తే శిరస్సు నుంచి మధ్య వరకు వివరణ ఉంటుంది. 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఎలా నిలబడాలో, ఎలా నడవాలో, ఎలా
వివరణ అనేది మరి 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం చూస్తూ పరమగీతం దగ్గర ప్రభు మనం ముద్దు పెట్టుకుంటారు. నోటి ముద్దుల అతడు ముద్దు పెట్టుకును సంఘం యొక్క విశిష్టత. నేను షారోను వనములు పూయు పుష్పం అంటున్నాను. 3వ అధ్యాయంలో ప్రభుని ఎలా వెతకాలో, ఎలా పట్టుకోవాలో ప్రభు చెప్తూ, రాత్రి వేళ నేను పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికి తిని పట్టుకొని నిద్రావస్థలు కాదు, నేను ఇప్పుడే లేచాను. లేచినప్పుడు 4వ వచనంలో ప్రభు కనపడ్డారు. వదిలిపెట్టక పట్టుకున్నాను. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని. తల్లి ఇల్లు అనగా హృదయము, అంతరంగము. మన హృదయంలోని ప్రభుని తెచ్చుకోవాలి. 4వ అధ్యాయంలో ప్రభు చాలా చక్కగా, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, సార్వత్రిక సంఘాన్ని సుందరమైన స్థితిలో ప్రభు చూస్తూ ఉన్నారు. 5వ అధ్యాయంలో ఉద్యానవనంలోనికి ఆహ్వానిస్తూ, 6వ అధ్యాయంలో మాట్లాడే విధానాన్ని నేర్పిస్తున్నారు. 7వ అధ్యాయంలో నడక, రాజకుమార పుత్రిక ఈ పాదరక్షలతో నువ్వెంత అందముగా సమాధాన సువార్త నేర్చేవాడు. 8వ అధ్యాయంలో ఒక రిపోర్ట్ వెళ్ళింది పరలోకానికి. వధువుకి ఇంకా సిద్ధపాటు అనేది రాలేదు. వరుడు అనగా ప్రభు, ఆయన నివాసం పరలోకాన్ని గురించి తెలియాలి. ఆయన దైవ లక్షణాలు మనం చెప్పుకున్నాం. దైవజనులు చెప్పారు, నువ్వే లక్షణం చెప్తే ఆ లక్షణంలోనికి మీరు మార్చబడతారు. కాబట్టి పరిశుద్ధులు, పెద్దలైన వారు వధువుని గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారు పరలోకంలో. పరమగీతం 8:8లో మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు దీని విషయమై మేమేమి చేయదు. చెట్ట చివరు వచ్చిన బైబిల్ మిషన్ చీచీ మిషను అని పిలిచేవారట. కానీ వరుణ్ణి చూపిస్తుంది, దేవా నా కనబడుము, నాతో మాట్లాడు, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. దైవజనులు బైబిల్ మిషన్కి ఇచ్చిన మూలవాక్యం యోహాను సువార్త 2:5-6 వచనాలు మనం చూస్తాం. చెప్పున్నది ప్రభు పాదాలు కూర్చుంటే కనిపెట్టిన ఉన్నప్పుడు దేవుడి ఆయన కొన్ని విషయాల్ని మనకు బయలుపరచువాలి. ఆయన ఎలా చెప్తే అలా చేయి. దేవుడు కనబడతానా అని అనుకోవచ్చు. కీర్తన 17:15లో దావీదు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనని నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకో. బైబిల్ మిషన్ వారిని హెడ్క్వార్టర్గా గుంటూరు కనపడుతుంది. గుంటూరులో 2 తోటలు కనపడుతుంది. ఒకటి కన్నవారి తోట, 2 కాకాని తోట. కన్నవారి తోటలో దైవజనులు బోధించారు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరి మా అమ్మ బైబిల్ మిషన్ కనుక మరి నేను 57లో జన్మించినప్పుడు దైవజనులే సౌభాగ్యం అని పేరు పెట్టారు. మరి ఫిబ్రవరి 9న 1960లో దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. అలాగని దైవజనుల దగ్గరికి ఎవరు వస్తున్నారంటే ముందుగా తెలుసుకోవాలి. ఎవరు మరి యేసు ప్రభు విషయంలో జనమంతా ఆయనతో వెళుతున్నారు. ఆయనకి ఎవ్వరు ఏమీ చెప్పనక్కర్లేదు. ఎవరు వస్తున్నారో తెలిసి చక్కటి ప్రత్యక్షత కలిగిన వారు.
అలాగనే అతి చిన్న వయసులో రాజమండ్రిలో పాల్గొన దొరగారి తీసుకెళ్ళినప్పుడు అది ఆజ్ఞలు చెప్తేనే ఒక ప్రార్థన చేయాలి. అయ్యగారు మోకరించి, ప్రభా 7 సంవత్సరాల ప్రాయంలో మీరు ఎలా జీవించారు నాకు అంటే ఆ మాట చాలా ఆశ్చర్యం. అతి చిన్న వయసులో దైవజనుడు రాసిన పాట వాసిగానే పాపలోకపు వాసుడాను నాయనాని దాసులలో నొకడిగా నన్ను చేసి కావువి నాయనా నన్ను దిద్దుమో చిన్న ప్రాయము సన్నుతుండకు నాయనా. అలాగే ఒకసారి పాల్గొన గారి జన్మదినం వచ్చిందట. అందరూ పాటలు పద్యాలు పాడి ఆయన సంతోష పెట్టాలి అనుకుంటే దైవజనులు ముమ్మూరు దేవదాసయ్య గారు ఒక మూల కూర్చున్నారు. దేవదాస్ ఇలానా నువ్వు పాట పాడు, ఈరోజు నా జన్మదినం అన్నారు. అందరికీ తెలిసిన విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. అప్పుడు దైవజనులు అన్నారట, నేను పాట రాయకపోయింది బైబిల్లోనే ఉంది, రాగం కట్టి పాడతాను అని 103వ దావీదు కీర్తన తీసుకొని మరి జీవమాయోవా నీకు చేసిన మేడను మరువాకు నీవు చేసిన పాతకంబులను మాన్నించి జపు లేవియును లేకుండా చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృపా నిలచియుండును యోనీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ఆ పాట రాశారట. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 12వ పాటగా చూస్తూ అయ్యగారు మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక పాట పాడమన్నప్పుడు మరి అయ్యగారు పాడిన పాట నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమిక కాదది నా ఇచ్ఛాయో నాటి నా హృదయమిదిగో ఇది రాజా కియా సింహాసనమౌ తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికై ప్రార్థింపుమి. 2010లో నేను నా జ్యేష్ఠ కుమారుడు షాలిం శరత్ ఆస్ట్రేలియా వెళ్ళాం. మరి అన్ని చర్చెస్ కలిపి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు చెప్పారు మిషన్ పేరు ఎత్తకూడదు, పలానా సంస్థ పేరు ఎత్తకూడదు, జనరల్గా వాక్యం చెప్పండి అని అడిగాను. ఇంచుమించు అందులో 25 చర్చిలు ఇంక్లూడ్ అయ్యాయి. సిడ్నీలో జరుగుతుంది పెద్ద కాన్ఫరెన్స్. మా పెద్ద బాబు అన్నాడు, తను ఒక యాజకుడు, MCA చదివిన దేవుని సేవకి మొదటి బిడ్డని చేశారు. అయ్యగారి పేరు ఎంత పూర్తి ప్రసంగం రాదు. ఎట్లా అంటే రేపు కదా మన ప్రసంగం,
ఇప్పుడు అంత టెన్షన్ ఎందుకు, రేపుడికి ప్రభువు దైవజనులు చూచుకుంటారులే అన్న. ఆ రోజు కానుకల పండుగ, వాళ్ళే 5 పాటలు రాసుకొచ్చారు. ఈ వివరిస్తూ ఆ రచయితల గురించి చెప్పండి అన్నారు సిడ్నీలో. వారు రాసిన మొదటి పాట ఇప్పుడే మనం పాడుకున్న స్తుతియు మహిమయు నీకే, ఇంకా పాడలేదు మనం. రెండో పాట దేవ సంస్తుతి చేయవే మనస. మూడో పాట నన్ను దిద్దుము చిన్న ప్రాయం. నాలుగో పాట నాకింత ప్రోత్సాహానందము. ఐదో పాట నీవే అని నమ్మిక. మేమేం చెప్పలేదు వాళ్ళకి. ఈ 5 పాటలు మాకు ఇచ్చి సిడ్నీలో ఈ పాట ఆ పాట రచయిత ఏ సందర్భంలో ఎలా రాశారో చెప్పమన్నారు. మార్గాన్ని నీకు తలపు పుట్టక మునిపి నీ ఆలోచన నేను ఎరియున్నానంటే మా అబ్బాయికి అంత సంతోషము శాలించారు. అమ్మాయికి మన మాటలే ఇచ్చారు. ఇంత పుష్కలంగా చెప్పవచ్చు దైవజనుడి గురించి. కాబట్టి ఏ టైంలో ఏం మాట్లాడాలని మీరు దిగులు పడకండి. మీకు కావలసినవన్నీ మీ మనలో తండ్రికి తెలియను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సరే, త్వరగా మరి ఫిబ్రవరి 9వ తారీఖున దైవజనుడి లక్షణాలని చెప్పుకుందాం. గాలిలో బయలు మిషను బయలుపరచబడింది కనుక 7 గాలులు ఈ సమయంలో మనం తీసుకుందాం. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనంలో ఉత్తర వాయువు ఎత్తించుము, దక్షిణ వాయువు వేడి చేయుము. ఉత్తర వాయువు వేడి గాలిని పర్వతాల మీద వీస్తూ ఉంటుంది, దక్షిణ వాయువు చల్లని గాలులు ఇస్తూ ఉంది. మొదటి గాలి ఏదేదో తోటలో నరుని నాసికారంధ్రములలో దేవుడు ఊదినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ గాలి బలమైన గాలి. మొదటి వాయువు జీవమునిచ్చింది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెహోవా సుడి గాలిలో ఇలాగున యోబునకు సుడి గాలిలో నుండి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి బోధకులు ఉన్నారట. మరి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాలి అని తన మనవడిని తీసుకొని, మరి అప్పట్లో కరెంటు కూడా లేదు, ఈ ప్రాంతాలకు వెళుతూ ఒక నది దాటి వెళ్ళాలట. ఒక అరికెల్లాంతా తీసుకొని వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేటప్పుడు ప్రొద్దు పోద్ది కనుక ఈ అరికెల్లాంత సహాయంతో ఈ వృద్ధుడు వచ్చేవారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు పరిశుద్ధ దినము, పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా ఆరాధిస్తే దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడు మనల్ని ఎక్కిస్తారు అని ఎంత చెప్పినా ఆదివారమే మాకు సెలవు, మేము రెస్ట్ తీసుకోవాలని ఊరంతా తిరిగినా ఒక్కరు వచ్చేవారు కాదట. ఒక మైదానం మీద ఆయన మోకరించి ప్రార్థన చేశారట. మనవాడిని మోకరించమన్నారట. తాత నీకు ఎందుకు ఇంత ప్రయాస, ఎవరు వస్తున్నారని అంటే ఈరోజు చేసిన ప్రార్థన భవిష్యత్తులో ఈ గడ్డ మీద నెరవేర్పునిస్తుంది అని చెప్పి ఇద్దరు మళ్ళీ అరికెళ్ళంతా పుట్టించుకొని రాత్రి 11 గంటలకు ఒక నది దాటి రావాలి. ఈ అరికెళ్ళంతా పడి గాలి కాలిపోయింది. తాత మనం వస్తూ ఉంటే ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో నీళ్లు గిరాగిరా తిరుగుతూ ఉంటే ఆకాశంలో ఒక మెరుపు మెరిసేదట. 8 సార్లు మెరుపు మెరిసిందట. అంటే 8 సుడిగుండాలని దాటించి మెరుపుని వెలుగుగా ఇచ్చి దేవుడు ఇంటికి తీసుకొస్తే ఆ వృద్ధుడు మోకరించి, అయ్యా ఈరోజు మా చేతి సహాయమైన ఈ రాత్రులు ఆగిపోయినా ఆకాశంలో మెరుపు మెరిపించి నేనున్నాను అని రుజువు చేసి
గమ్యానికి చేర్చావు తండ్రి అని దేవుణ్ణి స్తుతించారట. కొంతకాలానికి ఆ ఊరంతా కరువు వచ్చినప్పుడు ఎక్కడైతే ఆయన ప్రార్థన చేశారో అక్కడ మరి నాకు ప్లేస్ మర్చిపోయాను, గొప్ప మందిరం కట్టబడింది. ఆ వృద్ధుడు చేసిన సేవకు ప్రతిఫలం అనేది ఇవ్వబడింది. మోషే 120 సంవత్సరాలు జీవించారు. దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. మొంగమూరి దేవదాసయ్య గారు 120 సంవత్సరాలు జీవించారు. ఎక్కడ కళ్ళద్దం పెట్టుకున్న ఫోటో కనపడదు. దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. వాక్యం బాగా చదివే వారికి దృష్టి బాగుంటుంది. కీర్తన 19:8 చూస్తే నీ వాక్యము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. వాక్యం చదువుతూ ఉంటే మన కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మొదటి గాలి, వాయువు, జీవవాయువు ఏదేను తోటలో నరుని నాసికా రంధ్రాలు ఇచ్చారు. ఆది కాండం యోబు గ్రంథం ఒకే టైంలో రాయబడింది కనుక యోబు గ్రంథం 38లో సుడిగాలిలో నుండి దేవుడు మాట్లాడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటిదే మనం చూస్తే 3వ గాలి బలమైన గాలి. 104వ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ బలమైన గాలిని గూర్చి చక్కని మర్మాన్ని తండ్రి మనకి బయటపరుస్తూ ఉన్నారు. 104వ కీర్తన మరి 3-4 వచనాలు చూద్దాం. జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాయువులుగా చేసుకొని వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. మేఘము దేవునికి వాహనము. ప్రకటన గ్రంథంలో చూసిన ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. అపోస్తల కార్యాలు 1:11 గలిలయ మనుష్యులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ వద్ద నుండి యేసు ఏ రీతిగా వెళ్ళారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. ప్రభువు మేఘాల మీద వెళ్ళిపోయినట్లు మనందరికీ తెలుసు. అందుకే ఇక్కడ చూస్తే మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు. వాయువులను తనకు దూతలుగా అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే భూమి అన్నిటికీ కదలకుండానట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచేదిగా చూస్తూ ఉన్నాం. మనం ఇంచుమించు మళ్ళా అందరూ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు. విమానం గాలిలో అలా ఎగిరి వెళుతూ ఉంది అంటే 1903లో రైట్ బ్రదర్స్ కనిపెట్టారు. మరి నేను డేటాని వెళ్ళినప్పుడు అమెరికాలో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ప్రభా వీరికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈరోజు మేము విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక చక్కని మర్మాన్ని తండ్రి బయలుపరుస్తూ ఉన్నారు. ఆ వాక్య ఆధారంతోనే రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 60:8 మేఘము వలెను ఎగయు గుబ్బల వలెను గోళ్ళకి ఎగసి వచ్చు మీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను
తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి అనే మాట మరి వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇదే కొటేషన్ ఉంటుంది. యెషయా 68. 1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని ఈ మాట ద్వారా కనిపెట్టారు. ఇక్కడ ప్రభు అంటున్నారు, బలమైన గాలి, ఈ విమానానికి ఏం ఆధారం ఉండదు, ఎంత లగేజ్ చేస్తాం మరి చాలా ఈజీగా ఎంతో ఎత్తులో నుంచి మనం తీసుకెళ్తుంది బలమైన గాలి అని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వాక్యంలో మనం గమనిస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయములో సముద్రం అంత సమస్య ఉన్నా తండ్రి సమస్యను పరిష్కరించువారై ఉన్నారు. ఇక్కడ ఒక వాగ్దానం గాలి కనపడుతూ ఉంది మనకి. ముందుకు సాగిపోండి అని ప్రభు తెలియచేస్తే వాగ్దాన ప్రజలకు సముద్రము అడ్డం వచ్చింది. నిర్గమాకాండం 14:21. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడ వలె ఉండేది. ఇక్కడ మనం చూస్తే బలమైన గాలి వాగ్దానపు గాలిగా మనం చూస్తూ ఉన్నాం. మన సండే స్కూల్ పిల్లలు కూడా మోష ఉపవాస దినాల్లో ఈ డ్రామా వేసినప్పుడు మరి భారతి గారు వారి కుమార్తె రమ్య దీపిక గ్రీన్ కలరు మరి దుప్పట్లు తీసుకొచ్చుకొని ఇలా పెట్టి ఇలా ఊపుతూ ఆ దుప్పట్లు ఇలా అనేటప్పటికీ ఒక నీటి ప్రవాహం లాగా అటు ఇటు నిలబడినప్పుడు వెళ్ళడం. అసలు మా అమ్మాయి వాళ్ళు గోధుమ పిండి ఎన్ని తీసి పిల్లలు తీస్తే మరి మీరు అందరూ చూచి ఉంటారు, సండే స్కూల్ పిల్లలు వేసింది వాళ్ళందరూ నడుచుకుంటూ గోధుమ పిండి నెత్తి మీద పెట్టుకుని వెళ్ళటం మన సండే స్కూల్ పిల్లలు వేసిన ఘట్టం అందరూ తెలిసింది. ఈ గాలి వాగ్దానపు గాలి. అందుకే స్తుతిస్తూ 15వ అధ్యాయంలో పాట పాడితే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో గొర్రెపిల్ల కీర్తన, మోషే కీర్తన అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. 4వది వాగ్దానపు గాలి సముద్రాన్ని విభజించింది. ఫారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎల్ల సముద్రములోన ముంచి వేసెను యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన పేరు యెహోవా. కాబట్టి మొదటి గాలి నాసికా రంధ్రములో ఆదికాండము 2:7లో, రెండవ గాలి బలమైన గాలి సుడిగాలిలో నుండి యోబుతో దేవుడు మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. మూడవ గాలి బలమైనది నిర్గమకాండము వాగ్దానపు గాలిగా చూస్తున్నాం 14:21. 4వది మరి విశిష్టమైన గాలి. ఆ వాయువు ఎంత పైకైనా తీసుకొని వెళ్ళి విమానాలు లాంటి ఎగిరి ప్రయాణం చేసేటట్లు వాయువును తన వాహనముగా చేసుకొని అన్నారు. అందుకే కీర్తన 80లో చూస్తాం, ఇశ్రాయేలుల కాపరి చెవియుగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా ప్రకాశించము అని
చూస్తూ ఉన్నాం. 5వ గాలి ఇష్టమైన గాలి. ఒకసారి చూద్దాం. మరి బైబిల్ మిషన్కి ప్రవచనము ఇది అయ్యున్నది. దైవజనునికి ఒక బలమైన గాలి 1938 జనవరి 31వ తారీఖున ఒక బలమైన గాలి పరలోకములో నుండి రాజమండ్రిలో దైవజనులున్న ఆ ఇంటి దగ్గరికి వీస్తూ ఆ గాలి పైన బంగారపు అక్షరములతో బైబిల్ మిషన్ అని వ్రాత వ్రాయబడినట్టు చూస్తూ ఉన్నాం. నేను లోతల మిషన్లోనే ఉన్నా. నాకు పేరు పెట్టిందే దేవదాసయ్య గారు. మా అమ్మ అప్పట్లో జ్ఞానమ్మ గారు, రూతమ్మ గారు, ఎలిసమ్మ గారు, మా అమ్మ రోజానమ్మ గారు వీళ్ళంతా సన్నిధిపోరు కన్నవారితో. ఇప్పుడు అయ్యారు నీ పేరు పెట్టమంటే సౌభాగ్యం అని పెట్టారు. ఆ పేరు నేను మార్చి భాగ్యలో పెట్టుకున్నాను కనుక ఆ మాట చెప్పాలన్న భయం. అలా ఇక్కడ చూస్తే గాలిలో బైబిల్ మిషన్ బయలుపడింది. మేము గుంటూరు ప్రాంతంలో ఉంటే 92లో మరి ప్రభు కూడా నాకు బయలుపరిచారు. బైబిల్ మిషన్ భాగ్యనగరం భాగ్యలత అని గాలిలో బయలుపరచబడింది. ఇదే విషయాన్ని డాక్టర్ సర్వరాజయ్య గారికి బయలుపరిచారు. అమ్మాయి మిషన్లోనికి రా అన్నారు. తర్వాత హైదరాబాద్ పంపడం జరిగింది. హైదరాబాద్లో మొట్టమొదటి బైబిల్ మిషన్ దేవాలయము మరి దేవుడు నన్ను మరుగు చేసి కట్టించారు. డాక్టర్ సర్వరాజయ్య గారు మరి ప్రబలమ్మ గారు వచ్చి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎంతమంది వచ్చినా ధైర్యంగా చెప్పగలరు. మొట్టమొదట హైదరాబాద్కి బైబిల్ మిషన్ని వాగ్దాన ప్రకారము డాక్టర్ సర్వరాజయ్య గారు పంపారు. బైబిల్ మిషన్ వలీవల మందిరము హైదరాబాద్లో మొట్టమొదట కట్టబడిన దేవాలయం. నేను కానీ మాకు వచ్చినోడు మీ ముందే మందిరం కట్టేవాడు. 92లోనే నేను రావటం అనేది జరిగింది. ఇది ధైర్యంగా చెప్పగలను, రుజువు చేయగలను. ఇప్పుడు చూద్దాం ఇష్టమైన గాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దము నిండివే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఇష్టమైన చోట విసురును. దైవజనులు మరి బేతేలు గృహం నుండి పంపించేటప్పుడు ఓ మాట అన్నారు, అమ్మాయి హైదరాబాద్ నిన్ను ప్రభు చెప్పగా పంపుతున్నా, నువ్వు హైదరాబాద్లోనే ఉండాలి. మరి గుంటూరులో మా సొంత ఇల్లు ఉంది. ఈరోజు కూడా మా ఇంటిలో నేను లేను. వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ స్థలానికి దేవుడు పంపితే ఆ స్థలంలో నేను చివరి వరకు ఉండి పని చేయాలి అన్నది దేవుని సంకల్పమై ఉన్నది. దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడు. ఒలీవల స్వరం అని టీవీ కార్యక్రమం వస్తుంది. ఒలీవల మందిరం అని మరి ప్రతిష్ఠ చేశారు దైవజనులు డాక్టర్ సర్వరాజయ్య గారు. ఈ మందిరానికి యెరూషలేము మహిమ మందిరం అని పెట్టుకున్నాం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లు. 26 పర్యాయాలు యెరూషలేముకి వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చారు. మందిరానికి అదే పేరు పెట్టుకున్నాం. అలా ఇక్కడ చూస్తే ఇష్టమైన గాలి తనకిష్టమైన చోట విసురును, దాని శబ్దము ఇందువే కానీ అది ఎటు నుండి ఎటు వచ్చునో నీకు తెలియదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనం వాక్యములో గమనిస్తే ఉత్తర వాయువు వేడి గాలిస్తుంది, దక్షిణ వాయువు చల్లని గాలిని సముద్రం మీద వ్యాపింపచేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆరోహణపు గాలిని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మరి ఏలియా ఆరోహణమవుతూ ఉన్నాడు, ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే మొట్టమొదట యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశములకు ఆరోహణము
చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, గిల్గాలు అనగా తొలగిపోవుట, గిల్గాలు నుండి బేతేలుకు వచ్చారంటే ఆరాధన. ఈ బేతేల నుండి వారు ఎక్కడికి వచ్చారంటే ఎరికో సరిహద్దు సందిగ్ధంగా చూస్తున్నాం. ఎరికో నుండి యోర్దాను వచ్చారు. యోర్దాను అనగా మరణము. యోర్దాను అద్దరినని ఆయన ఆరోహణమవుతూ ఉన్నారు. మరణంబులో నాకు చిరజీవవారు, మరణంబులకే గొప్ప మరణమెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని ఉండగలను చెంత స్థిరముగా స్థాపించునెవరు, సిల్వపాట యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందముల్గల్గుట ఏకతగణమైన హేతువైయుండు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇంత మటుకు చాలు నన్ను తీసుకొని ఏలి అన్నాడు. చావును కోరుకున్న ఏలియాకి చావనేదే లేకుండా చేశాడు దేవుడు. కాబట్టి ఆయన్ని యోర్దాను అద్దరిని ఆరోహణ, ఒక బలమైన గాలి ఆయన ఆరోహణ అంతస్తు అనేది ఇచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక వరకు నీకేం చేయాలనుకుంటున్నావంటే, ఎలీషా అంటాడు, 2 పాళ్ళ ఆత్మ కాక నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది అని ఏలి అంటున్నాడు. అయినా కనిపెట్టుకున్నాడు, ఆత్మను పొందుకోగలిగాడు. ప్రభు పాద సన్నిధిలో ఎంత కష్టతరమైన అంశమైనా కనిపెట్టుకున్నప్పుడు తప్పక పొందుతాం ఆరోహణకు గాలి. దేవుని పిల్లలమైన మనకు ఆరోహణ అంతస్తు ప్రవహించువారై ఉన్నారు. లూకా సువార్త 24:50 ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను అనే మాట చూస్తూ ఉన్నాం. వాడు దీవించాడు, 2 ప్రత్యేకించాడు, 3 ఆరోహణ అంతస్తు అనేది దేవుడు దయచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు తండ్రి ఇచ్చేటటువంటి స్థితి చాలా ఉన్నతమైనదిగా ఆయన బిడ్డలమైనటువంటి మనం చూస్తూ ఉన్నాం. 1938లో బైబిల్ మిషన్ 31వ తారీఖున బయలుపరచబడింది. అలాగే 1938 ఫిబ్రవరిలో లోతర్ మిషన్కి రాజీనామా ఇచ్చారు. మార్చి నెలలో ఒక యువరాజులాగా బయటికి రాని ప్రభు తెలియచేశారు. మరి లోతర్ మిషన్లో ఉన్నారు కనుక అయ్యారు సంస్కారం కొరకని శాంక్టోరియంలో ఉన్న ఆలయానికి వెళ్ళి మోకరించినప్పుడు వాళ్ళ దగ్గర అందరికీ సంస్కారం ఇచ్చారు. కానీ దైవజనుడికి సంస్కారం 38లో ఇవ్వలేదు. అలాగే ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టుకొని ప్రభు శరీర రక్తాల వరకు దైవజనులు కనిపెట్టుకున్నప్పుడు పరలోకము నుండి ఒక వాయువు వచ్చిందట. అందులో పాత్ర వచ్చింది, రొట్టె వచ్చింది. ప్రభు స్వయముగా వచ్చి రొట్టె ద్రాక్షారసమును ఇచ్చి ఆయన కన్నీటిని తుడిచారట. మార్చి 24వ తారీఖు, మే 5వ తారీఖున బైబిల్ మిషన్ స్థాపించారు. 1900 మరి దైవజనునికి 90వ సంవత్సరంలో ఉన్నప్పుడే బైబిల్ మిషన్ బయలుపరిచారు నేను. కానీ లోతర్ మిషన్ నా తల్లి అని 10 సంవత్సరాలు బయట పెట్టలేదట. ఎందుకంటే లోతర్ మిషన్ వచ్చి నాకు ఇష్టం లేదు. లోతర్ మిషన్లో ఉన్న పద్ధతులే, ఆరాధనే అదే క్రమము. కానీ బైబిల్ మిషన్కి ఒకటి ఎక్స్ట్రా, దైవ సన్నిధి. ఈ విషయాన్ని దొరత మాట్లాడినప్పుడు వారు అన్నారట, ఇది ఒకవేళ
ప్రభు బయలుపరచవచ్చు, బైబిల్లో ఉండొచ్చు, కానీ మా సిద్ధాంతాల్లో లేదు కనుక ఈ దైవ సన్నిధిని మేము ఒప్పుకోము అంటే దైవ సన్నిధి కొరకే మరి ఈ యొక్క మిషన్ అనేది స్థాపింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. 1918లో బడపొరలో దైవజనునికి అభిషేకం అనేది జరిగింది. మరి ప్రభు చెప్పారట, డాక్టర్ ఆత్మానమ్మ గారు దైవ సన్నిధి పరులు, నీవు ఒకసారి సన్నిధి చూస్తాను ఆ లైఫ్కి వెళ్ళాడు. బడపొరం వెళ్ళినప్పుడు మరి నీవు దేవదాసమా అందట, చెన్నై నుంచి వస్తున్నారు. రాజమండ్రి లై గారు ట్రైన్ ఎక్కారు. ఒకరినొకరు చూసుకోలేదు, కానీ దైవ ప్రత్యక్షత వారిని వీరు వారు అని తెలియజేసి, అప్పుడు రాజమండ్రిలో అయ్యగారికి వెళ్ళిన తర్వాత బరపంలో ఆత్మానమ్మ గారి ఇంటికి వెళ్తే పరలోక పరిశుద్ధులు దేవదూతలు వస్తారు ఇప్పుడు సన్నిధిగా చెప్పారు. మరి లోతర విషయంలో విశ్వాస ప్రమాణంలోనే ఉంది, బైబిల్ మిషన్ విశ్వాస ప్రమాణంలో ఉంది. పరిశుద్ధుల సహవాసము, శరీర పునరుద్ధానము, నిత్య జీవము కలవని నమ్ముచున్నాం. మోషే ఏలియా చనిపోయారు. రూపాంతర కొండ మీదకి మోషే ఏలియా వచ్చి మాట్లాడుతున్నారంటే పరిశుద్ధుల సహవాసం ఉన్నది అని రుజువు చేయటమే కదా. మరప్పుడు వెళ్ళినప్పుడు మరి ఆ బైబిల్ పుస్తకాలలో బీరోలు పెట్టుకుంటారట. డాక్టర్ ఆత్మానం బీరో కొంచెం ఒరిగొద్దట. దైవజనం చూసి, అమ్మ బీరో ఒరిగింది, ఎవరినైనా పిలిచి అది సరి చేయించు కాలన్నా. అయ్యో ఎవరో ఎందుకు సన్నిధి గదిలోకి ఎవరు పెడతాడు రాకూడదని, ప్రభా ఒక దేవతను పంపించండి అన్నారు. అయ్యగారు చూస్తుంటే పరలోకంలో నుంచి గబాగబా ఒక చిన్న పిల్ల దేవదూత వచ్చి ఆ బీరోని ఎలా పట్టుకుంది. అయ్యగారు చూచి సన్నిధి అంటే ఇలా చేస్తారా అనుకున్నారు. అప్పుడు అయ్యగారు విశ్వాసం మీద పాఠం చెప్పి ఒక కోడిగుడ్డుని బల మీద పెట్టి, ఈ కోడిగుడ్డు పిల్ల రూపంలోకి రావాలి అంటే కోడి పెట్ట క్రింద రెక్కల క్రింద 21 దినం ఉన్నారు. కానీ విశ్వాసం ఉన్నప్పుడు వెంటనే జరుగుతుంది అని అయ్యగారు ప్రార్థన చేయగానే గుడ్డు పగిలి కీచుకీచాడు పిల్ల అలా నిలబడిపోయింది. బైబిల్ విశ్వాసము ఈ రీతిగా ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తే 1949లో కాకాని స్వస్తిశాల దైవజనులే స్థాపించారు కనుక మరి ప్రతి ఒక్కరూ ఆ తోటలు అట్లా అడుగు పెట్టి వెళ్ళండి. ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు బోధలు, ప్రతి వారు గుంటూరు బయట కాకానీలో. కాబట్టి స్వస్తిశాలను చూచి వెళ్ళండి. తర్వాత ఎంత నెరవేరుకుంటుందో తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మనం చూస్తే 6వ గాలి మనం చూచినట్లయితే పరిశుద్ధాత్మ బలమైనటువంటి గాలిగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో అందరూ కనిపెట్టారు. 2వ అధ్యాయంలో 4 చెప్పుకున్నాం. భాషలు తారుమారైని బాబేలు గోపురం కట్టేటప్పుడు. కానీ పెంతెకొస్తు 50వ దినమున వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు బలమైన గాలి వీచింది, అగ్ని జ్వాలలు వచ్చి ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించినట్లు మనం చూస్తూ ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల్లో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం. పెంతెకొస్తును పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వేగమైన గాలిని ఇక్కడ చూస్తూ ఉన్నాం.
అలాగనే మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగించబడి అటు వారి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఈ గాలి వాక్శక్తి. వాక్కుకి ఏముంది అంటే శక్తి. అది ప్రభు చెప్పారు. మాట అవునంటే కాబట్టి ఇర్మియా 17:17 నీ నోటి నుండి వచ్చిన మాట నా సన్నిధిలో ఉన్నది అని ప్రభు చెప్తున్నారు. మా నోటి నుండి వచ్చే మాట దేవుని రికార్డులోకి వెళ్ళిపోతుంది. చివరిగా 7వ గాలి పరిశుద్ధాత్మ గాలి, పునరుద్ధానపు గాలిగా చూస్తున్నాం. యోహాను సువార్త 20:22 మనం చూస్తే, లేదా 21 చూద్దాం. యేసు మరలా మీకు సమాధానం వారితో చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురు అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ప్రకటన గ్రంథం 2:7 కూడా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. నువ్వెవరిని ప్రేమిస్తే వాడిని ప్రేమిస్తా, ఎవరిని నువ్వు ద్వేషిస్తే నేను వారిని ద్వేషిస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాను. అంటే మానవునికి అంత ఆధిక్యత ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. 7వ గాలి పునరుద్ధానపు గాలి. పునరుద్ధానం అనంతరము ప్రభు తన బిడ్డల మీద ఆత్మను ఊది అభిషేకించి బూదిగంతాలకి మీరు సాక్షులై ఉండండి అంటే భూలోకమును తలకిందులు చేయువారు వీరేనా అన్నారు. ప్రభు పంపిన గాలి ఆత్మ అంత శక్తివంతమైనది అని తెలియచేస్తూ ఉన్నారు. 1938 జనవరి 31వ తారీఖున బలమైన గాలిలో 7 రీతిలుగా చూస్తున్నాం. ముగించేసుకుందాం. ఉత్తర వాయువు ఏదించుము. యెషయా 40:3-5 భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. అప్పగించుమని ఉత్తర దిక్కును ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్ట వద్దని దక్షిణ దిక్కునకు. అన్ని దిక్కుల్లో నుండి విడుదల ఇస్తున్నారు. దేవుడు మాట వినకపోతే 4 దూతలు వచ్చి సృష్టిలో 4 దిక్కుల్లో నిలబడి వాయువును ఆపేస్తాయి. కాబట్టి ఉత్తర వాయువు వేడి గాలి, అగ్ని వచ్చింది అపోస్తల కార్యాలు, తర్వాత చల్లటి గాలి వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. దక్షిణపు గాలి సముద్రం మీద వీస్తుంది. నా ఉద్యానవనము అనగా దేవుని సంఘమే ఒక ఉద్యానవనమై ఉన్నది. నా ఉద్యానవనం మీద విసరుడి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు అని మనం పెట్టుకుంటాం. దేవుని సంఘములో పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలను జరిగించు అదయ్యా. దాని పరిమళములను వ్యాపింపచేయి. సంఘములో పరిమళం, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని పరమీయతలో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనల ఉండుటకు మీ కొరకు బలిగా అర్పణగా తన్ను తాను సమర్పించుకోలేదు. అలాగనే మరి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వస్త్రాలు వేసేటప్పుడు సువాసన వస్తూ ఉంటుంది. నీ వస్త్రముల అగర వాసన, లవంగి పట్ట వాసన అని మరి పరమగీతము 4:14 మరి జటామాంసి కుంకుమయు నిమ్మగడ్డి లవంగ పట్ట వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసము అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఉద్యానవనములో ప్రవస్తున్నారు. ఉద్యానవనము సార్వత్రిక సంఘాన్ని ఆయన ఆహ్వానించినప్పుడు తనకిష్టమైన ఫలాలను చూస్తాడు.
జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తునని ప్రభు తెలియజేస్తున్నారు. త్వరగా 7 ఫలాలు చెప్తున్నాను, రాసుకోండి లేక గుర్తు పెట్టుకోండి. మొదటి ఫలము వెలుగు ఫలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో వెలుగు ఫలము. దేవుల్లో దైవ సన్నిధి చేసే వారి మొహం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అయ్యగారు దైవజనులు చెప్పారు, ఎవరు మోకాళ్ళు నలుపెక్కుతీయో వాళ్ళ మొహం తెలుపెక్కుతుంది, సైతాన్ నోటి కురిపెక్కుతూ ఉంది అని. మోషే దైవ సన్నిధిలో నుంచి వచ్చినప్పుడు ఆయన ముఖం వెలిగింది, ప్రకాశించింది. అందుకే ఎఫెసీ 5:9-10 వచనాల్లో మొదటిది వెలుగు ఫలము. రెండవ ఫలము ఆత్మ ఫలము. ప్రకటన 2:7 చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, మరి సాత్వికం. 9 లక్షణాలని మనం చూస్తున్నాం. 9 జరిగిన ఫలముల. కాబట్టి ఆత్మ ఫలము ప్రేమ కలిగి ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఫిలిప్పీ 4:4 అన్నాడు, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించు. మూడవ ఫలము జిహ్వ ఫలము. హెబ్రీ 13:17 జిహ్వ ఫలము మన నోటితో కృతజ్ఞత ప్రభుకి చెల్లించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 4వది సేవా ఫలము. మనం సేవ చేసినప్పుడు వీళ్ళేమిస్తారని కాదు, ఇచ్చేవారు ప్రభు. బైబిల్ మిషన్ వారికి జీతాలు ఉండవు, కానీ ఎవరి వైపు చూస్తారంటే ప్రభు వైపు చూస్తారు. లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కి ఉండు నాని తెలుసునా, ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువా నీ తెలుసునా, సఫలపరతువా నీ తెలుసునా. కాబట్టి లెక్కకు మించి గొప్ప. నేను 32 దేశాలు వెళ్ళాను, ఇస్రాయేల్ దేశం 26 పర్యాయాలు. ఎవరు టికెట్ పంపల, ఆ టైంకి వస్తుందా లెక్క. కాబట్టి బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు, విద్యావంతులు, ఆరోగ్యవంతులు, అదృష్టవంతులను దీవినిచ్చేశారు దైవజనులు. బైబిల్ మిషన్ వాళ్ళు ఎక్కడ తప్పుగా అడుగునే వాళ్ళగా కనపడరు. సర్వ సమృద్ధిని దేవుడిచ్చి వాడయ్యా. మాకేమండి ఏమండి అని టీవీలో అన్నిసార్లు యాడ్లు వేయాల్సిన పనేం లేదు. అలాగనే సేవా ఫలము రోమా 15:28లో సేవా ఫలము. 1 కొరింథీ 9లో పౌలు గారు అంటారు, నా సేవకు ఫలము మీరు కాదా. 5వది ప్రవర్తన ఫలము. చక్కటి ప్రవర్తన. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్న తండ్రి. ప్రవర్తన ఫలము. హెబ్రీ 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి విశ్వాసమును వారి ప్రవర్తన ఫలమును అనుసరించడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. 6వది ఫలవంతు ఫలము. మత్తయి సువార్త 5:11 నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికము. దైవజనులు చెప్పారు, నిందకు ఒక బహుమానం అన్నమాట. ఒక చిన్న నిందస్తూ ఊరుకుంటామా. కాబట్టి దైవజనుల అన్న సూక్తులు ఏంటంటే, కష్టకాలం దేవుడికి ఇష్టకాలం. కష్టం వచ్చినప్పుడు ఇష్టంగా ప్రార్థన చేస్తాం. బాధకాలం బహుమాన కాలం. బాధలో ప్రార్థన చేస్తాం, బోధకులుగా మారిపోతాం. అయ్యా ఈ శ్రమ తీసేస్తే నీ సేవ చేస్తాం. శ్రమకాలము దేవుని సేవకాలం. బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండు. కాబట్టి 6వదిగా ఫలవంతు పరలోకమందు మీ
నీ ఫలము అధికమగును అని చెప్తున్నారు. చివరిగా 7వ ఫలము యాకోబు పత్రిక 3:18 నీతి సమాధాన ఫలము. నీతిమంతుని బిడ్డలు ఎప్పుడు భిక్షం ఎత్తారు. మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి. బైబిల్ విష్ణుడు దేవదాసయ్య గారి పేరు ఎత్తందే ప్రసంగం చేయాలంటారు. నిజమే, బైబిల్ ఎవరి పేరు ఎత్తకుండా ప్రసంగాలు చేస్తున్నారు. మోషే విషయం చెప్పాలంటే మోషే పేరు ఎత్తారా? దావీదు విషయాలు చెప్పాలంటే దావీదు పేరు ఎత్తారా? పౌలు గారు అంటున్నారు 1 కొరింథీ 11 నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. మాదిరి మరి ఎవరో వ్యక్తిని ఉదాహరణ తీసుకున్నాం. బైబిల్లో 40 మంది రచయితలు, వాళ్ళ పేరు లేకపోతే ఆ పుస్తకాలు మనకు ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి ప్రభు ఇక్కడ చక్కని మాట యాకోబు పత్రికలో తెలియచేస్తూ ఉన్నారు. 3:18 నీతి సమాధాన ఫలము అని. ముగింపులోకి వచ్చేసాం. పరమగీతము 4:16 ఉత్తర వాయువు ఎదించుము వేడి గాలి. చల్లారిపోయిన మన ఆత్మని ఉద్యమం పుట్టిస్తుంది వేడి గాలి. అలాగనే మనం చూస్తే నిప్పుంది, బొగ్గు ఉంది. బొగ్గు చల్లగా ఉంది, నల్లగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. మనం పట్టుకున్న బొగ్గును తీసుకెళ్ళి నిప్పులు వేస్తే పేరు మారుతుంది, స్థాయి మారుతుంది. అలాగే నైజము రంగు మారుతుంది. ఇది నల్లగా ఉంది, అది ఎర్రగా మారిపోతుంది. నిప్పు కాదు. బొగ్గులు పట్టుకున్నట్టు నిప్పులు పట్టుకోగలరా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే నీకు నీవుగా ఉంటే నాకు వేడిగా ఉండి మీరేమీ చేయాలి. కాబట్టి ఇక్కడ గాలులు ఉత్తర వాయువు వేడి, నా మాటలు అగ్ని వంటివి కాదా, బండను బ్రద్దల కొట్టు శుద్ధి వంటివి కాదు. దక్షిణ వాయువు అనగా చల్లగాలి సముద్రం ఎదిగిస్తుంది. నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపొచ్చి సంఘములో వరాలే పరిమళాలు. నా ప్రియుడు తన ఉద్యానవనము అనగా సార్వత్రిక సంఘమునకు వేంచేయునుగాక. దీన్ని 2వ రాకడ అని చెప్పుకున్నాం. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఆయన ఒకసారి అంజూరపు చెట్టు వైపు చూస్తే ఫలం లేదు. భ్రమింపజేస్తుంది ఫలాలు ఉన్నట్టు, శపించబడింది. అప్పుడు విజ్ఞాపన చేశారు, ఈ సంవత్సరం కూడా ఉన్నది, నేను తవ్వుతాను, ఎరువు వేస్తాను. కాబట్టి వాక్యము మనల్ని తవ్వుతూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. అలాగనే వాక్యము లోపలికి వెళ్ళిపోవాలి. మరి యెహోవా నా మొర లాలించెను అనే పాటలో మనం చూస్తాం. అగన్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన స్తుతిని గాచక, తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్దిగుల్ సొగసుగా నడించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినోదయాత్మమెగను నీయన్నడు గరన్వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. కాబట్టి ప్రభు ఏ అంశము మనం మొరపెట్టినా ఆయన వింటూ ఉన్నారు. మదావళము నామది తన ప్రదీప్త వాక్యము కుశాపతి, యథేచ్ఛలన్నిటి గురించి పాపపు మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
దేవుని ఏర్పాటు బిడ్డలాగా ఈరోజు అందరూ దేవుని సన్నిధిలోకి వచ్చారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ మిషన్ యానివర్సరీలో ప్రవేశించిన మనందరినీ బైబిల్లో ఉన్న 10,000 దీవెనలతో ఆయన లక్షణములతో నింపి తండ్రి వర్ధిల్ల చేయును గాక. మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి ప్రవర్తనా ఫలము శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి మాదిరిని అనుసరించుదని 7 గాలులు 7 ఫలాలు ఉద్యానవనము అనే నీ సంఘములో మీరు బయలుపరిచారు కనుక వందనములు నాయన. బైబిల్ విషయం చిన్న స్థితి నుండి ఇప్పటికు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు నీవు మహా అభివృద్ధి నొందిదవని ఒక వట వృక్షముగా మార్చివేసి నాయన బైబిల్ విషయం మీటింగ్స్ కూడా ఎంతో ఘనముగా జరిగించి వేసిన తండ్రి వందనాలు. నీ బిడ్డలు ఎక్కడ ఆయన అభిషిక్తులైన వారిని, అధికారులైనటువంటి వారిని, మిషన్ నాయకుల్ని, నాయన సార్వత్రిక సంఘాన్ని, ప్రపంచమంతటా జరుగుతున్న ఈ స్తుతి కృతజ్ఞత కూటాన్ని మీరు ఆశీర్వదించి మహిమ నుండి అధిక మహిమకు నడిపించి వేయమని మా మధ్యకు వచ్చి మమ్మల్ని దీవించుచున్న బైబిల్ విషయంలో బయలుపరిచిన యేసు నామములో అదృశ్యుడైన నివాసీన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము సమృద్ధి సమకూర్పు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మహిమ మేఘమెక్కు వరకు తోడయుడును గాక. ఆమేన్. అందరికీ మరణాత. బైబిల్ మిషన్ ప్రత్యక్షత దినములో ప్రవేశించిన మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్.